మానవులైనటువంటి వారు షీనారు మైదానంలోనికి వచ్చారు. ఆ మైదానంలోకి వచ్చిన తర్వాత వారు అనుకున్నారు, మనము ఆకాశం అంటేటువంటి ఒక గొప్ప గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం అని అనుకున్నారు. అక్కడ వారికి ఇటుకలు ఉన్నవి, అలాగే కట్టడానికి అడుసు ఉన్నది. అయితే వారు అక్కడే ఉండి పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. దేవుని ఉద్దేశం మీరు ఫలించి భూమిని నిండించండి అనేది దేవుని ఉద్దేశం అయితే, వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పేరు సంపాదించుకోవాలని వారు తలంచారు. దేవుడే వారి దగ్గరికి వచ్చారని 7వ వచనంలో ఉన్నది. దేవుడే అనుకున్నాడు, మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేయదము అని అనుకున్నారు. ప్రియులారా, దేవుడే అక్కడ ఒకే భాష మనుషులకు ఉంటూ ఉండగా దేవుడు వారి భాషను తారుమారు చేసి అనేక భాషలు ఇచ్చారని అక్కడ గమనిస్తూ ఉన్నాం.